గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు మనకి క్లాస్లో భాగంగా 5th సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ చూద్దాం. సో లాస్ట్ ఇయర్ వరకు మనకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ లేదు. సో ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి 5th సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ని చూద్దాం. సో దాంట్లో మనకి టోటల్గా 3 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే 2 యూనిట్స్ మనకి కన్ఫామ్ అయినాయి. సో థర్డ్ యూనిట్ అనేది ఇంకొక యూనిట్ అనేది జెండర్ సెన్సిటైజేషన్ పైన ప్రిపేర్ చేయాల్సి ఉంది. అది త్వరలోనే మీకు నెక్స్ట్ అప్డేట్లో మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఇందులో మనకి సెమిస్టర్ 5 ఇంగ్లీష్కి సంబంధించి యూనిట్ 1లో మనకి ఒక పోయం ఉంది, ఒక ప్రోజ్ అనేది ఉంది. సో మనకి పోయంకి సంబంధించి ఏకే రామానుజన్ రాసిన ఎకాలజీ అనేది ఒక పోయం ఉంది. ప్రోజ్ లెసన్కి సంబంధించి హెన్రీ హిచ్చింగ్స్ వాట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్. సో మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఒక పోయం ఉంది, ఒక లెసన్ ఉంది. ఇంకొకటి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి 2 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో మనకి వొకాబులరీ నుంచి ఇండియనిజం ఉంది. సో గ్రామర్లో ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ ట్యాగ్ క్వశ్చన్స్. సో మళ్ళీ గ్రామర్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెకండ్ది ఆన్ జెండర్ సెన్సిటైజేషన్. సో మనకి టు బీ ప్రిపేర్డ్. సో మనకి ఈ టాపిక్ అనేది ఇంకా ప్రిపేర్ చేయాల్సింది. దీంట్లోంచి కూడా మనకి ఒక పోయము, ఒక ప్రోజ్ లెసన్, వొకాబులరీ, గ్రామర్ అనేది ఉంటుంది. అండ్ దట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్. సో మనకి థర్డ్ యూనిట్కి సంబంధించి రివ్యూ రైటింగ్ అనేది ఉంది. సో ఇందులో మనకి హౌ టు రైట్ ఏ ఫిలిం రివ్యూ అండ్ హౌ టు రైట్ ఏ బుక్ రివ్యూ. అంటే బుక్ రివ్యూ చేసినప్పుడు కానీ, ఫిలిం రివ్యూ చేసినప్పుడు కానీ అందులో ఉండే అంశాలు ఏంటిది అనేది ఆ టాపిక్లో మనం చూస్తాము. తర్వాత వొకాబులరీ పార్ట్కి సంబంధించి టెక్నికల్ వొకాబులరీ అనేది ఉంది. సో ఫిలిం అండ్ లిటరేచర్, దానికి సంబంధించిన జానర్స్, దానికి సంబంధించిన టర్మినాలజీ, వొకాబులరీ అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. తర్వాత గ్రామర్కి సంబంధించి కండిషనల్స్ అనేవి ఉంది. సో ఇది మనకి బ్రీఫ్గా ఈ 2 యూనిట్స్లో ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో అవి. నెక్స్ట్ మనకి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఇప్పటి వరకు మనకి 2 యూనిట్స్లో 4 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఇండియనిజం, ఒకటి 2 ఫ్రేమింగ్ క్వశ్చన్స్, ఒకటి ఇంకొకటి టెక్నికల్ వొకాబులరీ, ఒకటి ఇంకొకటి కండిషనల్స్ ఒకటి. సో మనకి వాటి గురించి బ్రీఫ్గా చూద్దాం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగవచ్చు. సో ఆ టాపిక్స్ గురించి బ్రీఫ్గా చూద్దాం. సో ఫస్ట్ది ఇండియనిజం. ఇండియనిజం refers to a word or phrase which is a characteristic of Indian English. Words, phrases, expressions, sentence constructions that are widely used in Indian English but are not common in the other English speaking countries. So Indianism, that is the word only related to our country. అంటే మనకి ఇంగ్లీష్లో మాట్లాడేవి ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా మనకి మన దేశంలో వాడే ఎక్స్ప్రెషన్సే. సో కొన్ని పదాలను చూసినట్లయితే అవి మన దేశంలోనే యూజ్ చేస్తాం. బట్ సచ్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ విల్ నాట్ బీ యూజ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఇంగ్లీష్ మాట్లాడే వేరే కంట్రీస్లో మాట్లాడని టర్మినాలజీని మన దేశంలో మనం కొన్ని పదాలని మనం ఉపయోగిస్తాము. సో అది మనం ఇండియనిజం అంటాం. సో అది మనం నెక్స్ట్ ప్రతి టాపిక్ గురించి నేర్చుకునేటప్పుడు డీటెయిల్డ్గా ఐ షల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ మై నెక్స్ట్ క్లాసెస్. తర్వాత ఫ్రేమింగ్ క్వశ్చన్స్లో మనకి సిలబస్లో ఉన్న అంశాలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఆర్ WH క్వశ్చన్స్. తర్వాత ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉన్నాయి.
ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ట్యాగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం వీటి గురించి బ్రీఫ్గా చూస్తే, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే దేంతో బిగిన్ అవుతుంది? దోస్ క్వశ్చన్స్ విల్ బిగిన్ విత్ WH వర్డ్స్ లైక్ హూ, వాట్, వేర్ ఇలా స్టార్ట్ అవుతాయి. సో మనకి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని ఎందుకన్నామంటే, సో వెన్ వీ ఆస్క్ క్వశ్చన్ వీ సీక్ ఆర్ వీ ఎక్స్పెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ ఆస్క్ ఏ క్వశ్చన్, వేర్ డూ యూ స్టడీ? సో మనకి దీనికి మనం ఆన్సర్ని రాబడతాం, మనకు కావాల్సిన సమాచారాన్ని రాబడతాం. కాబట్టి వీ కెన్ టెల్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత మనకి సెకండ్ది yes or no questions. So in response to such questions may be affirmative or negative. సో మనకి అట్లా అడిగినప్పుడు ఎస్ఆర్నో క్వశ్చన్స్ అంటే అడిగిన ప్రశ్నలకు మనం ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ద ఆస్క్డ్ క్వశ్చన్ we reply to other person. For example, if someone asked me, are you a student అని అడిగినప్పుడు, సో మనం స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. ఒకవేళ అయితే ఏమంటాం? ఎస్ ఐ యామ్ అంటాం. సో అట్లా మనకి ఎస్ ఆర్ నో అంటే పాజిటివ్లో చెప్పినప్పుడు అఫర్మేటివ్ క్వశ్చన్ అంటాం, నెగిటివ్లో నో అని చెప్తే నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం. తర్వాత ఇందులో మనకి ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా ఉన్నాయి. సో మనకి ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అంటే ఇందులో మనకి సో ఆర్ అనేది వస్తుంది. సచ్ క్వశ్చన్స్ ఆఫర్ ఆల్టర్నేటివ్ యూజ్డ్ విత్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ టీచింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్? అంటే వెన్ వీ హ్యావ్ చాయిసెస్ అంటే మనకి ఆల్టర్నేటివ్ దిస్ ఆర్ దట్, సో ఇది అది చూస్ చేసుకోవడం అని చెప్పడానికి ఇక్కడ ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అంటాం. సో అందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ టీచింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్? డూ యూ లైక్ టీచింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్? ఇందులో మనకి ఆ క్వశ్చన్ని స్పష్టంగా విన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఆల్టర్నేటివ్ అంటేనే ఒకటి లేక ఇంకొకటి చూస్ చేసుకోవడం, ఏదో ఒకటి. మనకి ట్యాగ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ క్వశ్చన్స్, దే ఓన్లీ ఎక్స్పెక్ట్ అగ్రిమెంట్. సో అవునా కాదా అన్నట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ ట్యాగ్లో మనకి ట్యాగ్ అనేది ఇస్తాం మనకు అది ఇవ్వడం ఎలా ఉంటుందంటే అడిగిన క్వశ్చన్ని బట్టి. సో మనకి దానికి స్పెసిఫిక్గా స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది, పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ తీసుకుంటాం, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ పెడతాం. సో మనం ఆ టాపిక్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్. తర్వాత మనకి టెక్నికల్ వొకాబులరీకి సంబంధించి, టెక్నికల్ వొకాబులరీ ఇస్ ఎ సెట్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్. ఎవ్రీ డిసిప్లిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషలైజ్డ్ వొకాబులరీ. సో మనకి టెక్నికల్ వొకాబులరీ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక డొమైన్కి సంబంధించి ఒక దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వొకాబులరీ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ మనకి ఏం వొకాబులరీ అడగడం జరిగిందంటే ఫిలింకి సంబంధించి, లిటరేచర్కి సంబంధించిన వొకాబులరీ ఉంది. సో అది మనం ఈ టాపిక్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. సో ఒక్కొక్క ఫీల్డ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన టర్మినాలజీ అనేది ఉంటుంది. సో ఎల్లో జర్నలిజం అని కావచ్చు, అంటే సోప్ ఒపేరా కావచ్చు, అంటే ఏదైనా సరే ఒక రంగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వొకాబులరీ అనేది ఉంటుంది. సో అది మనం ఈ టాపిక్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత కండిషనల్స్ అంటే ఇందులో మనకి జీరో కండిషన్ అని, ఫస్ట్ కండిషన్ అని, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ ఇట్లా ఉన్నాయి మనకి. సో మనకి ఈ విధంగా ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన 2 యూనిట్స్లోంచి 2 యూనిట్స్కి సంబంధించి 4 గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనం ప్రతి టాపిక్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అండ్ ఈ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి గ్రామర్, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలంటే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.